ఓకే, ముందుగా విశాఖపట్నంలో ఉన్న మీ సినీ జర్నలిస్ట్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. కాస్త ఆలస్యమైనందుకు మమ్మల్ని క్షమించాలి. ప్రైమ్ న్యూస్ కూడా వచ్చిందా? వెరీ గుడ్. కాస్త ఆలస్యమైనందుకు క్షమించండి. బాగుంది పాట. సో ఇవాళ మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఒకటి, ముందుగా వైజాగ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటికీ ఇక్కడ అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. కలెక్షన్స్ ఎందుకులే కానీ ఇప్పుడు కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మా అందరికీ. అండ్ దానికోసం ఇక్కడున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చాలామంది మమ్మల్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే పైగా ఈ డైరెక్టర్, ఇక్కడ దర్శకుడు కూడా మన సీతంపేట కుర్రాడు కాబట్టి మాకు చాలా పెడతా అని స్నాక్స్ తీసుకొచ్చాడు. సో చూద్దాం సాయంత్రం అదేమవుతుందో. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన విషిక, ఈ అమ్మాయి కూడా విశాఖపట్నం అమ్మాయి. నువ్వు కాకినాడ కదా? సారీ. సో బట్ తెలుగు చిత్ర పరిశ్రమకి విశాఖపట్నానికి ఒక అవినాభావ సంబంధం. కరెక్ట్ కదన్నా? అండ్ మీకు తెలుసు, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా మేము ఎక్కువ మంది ప్రేక్షకుల్ని, వైజాగ్లో ఉన్న ఎంతోమంది ప్రేక్షకులకి మా విజ్ఞప్తి ఏంటంటే, ప్లీజ్ దయచేసి కోర్ట్ అనే సినిమా, కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ, మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో అన్నిట్లో ఇంకా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో దయచేసి ఈ చిత్రాన్ని చూడండి, మరింత విజయవంతం చేయండి. చాలామంది రివ్యూ రైటర్స్ కానీ, చాలామంది వేరు రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ అన్న ఒకటే మాట చెప్పాలంటే, ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా, మనకి చాలా అవసరమైన సినిమా అని చాలామంది అన్నారు. మమ్మల్ని థ్యాంక్స్ అని, కంగ్రాచులేషన్స్ అని రెండు ఒకేసారి చెప్తుంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరికి కూడా మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నవ్ ఐ రిక్వెస్ట్ మా టీం మెంబర్స్ అందరూ. ఫస్ట్లీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు, అండ్ మా సినిమాని ఇంత హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళందరూ మంచి మెన్షన్స్ అండ్ ఆల్, అంటే రివ్యూస్ కూడా మంచిగా ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. అందరికీ హాయ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా సినిమాని ఇంత మంచి హిట్ చేసినందుకు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మా సినిమా, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు సినిమా చూసి మీరు రాసే ఆ రివ్యూస్ కానీ, ఆ మంగపతి గారి గురించి కానీ, దర్శన గురించి కానీ, మా లవ్ స్టోరీ గురించి కానీ, మీరు రాసే ఆ స్క్రీన్ ప్లే గురించి కానీ, జగదీష్ అన్నయ్య గురించి కానీ, ఇవన్నీ మాకు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుందండి. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి వెళ్ళి చూడండి. కోర్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్స్లో. మీ అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే వచ్చాం వైజాగ్. సో అన్ని చోట్ల తిరిగి మీ అందరినీ కలిసి మీ అందరి ఆశీర్వాదాలు పొందాలని మీ ఇక్కడికి వచ్చామండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్లీ వైజాగ్ సినీ జర్నలిస్ట్ అందరికీ నమస్కారం అండి. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ సినిమా చేస్తున్నప్పుడు ఇది మంచి సినిమా, బాగా ఆడుతుంది అని నమ్మి చేశాము. బట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే అసలు, అంటే జనరలీ సినిమా హిట్ అవుతుంది, హిట్ సినిమా అంటాం, లేదా మంచి సినిమా వస్తే మంచి సినిమా అంటాం. కానీ ఈ కాంబినేషన్, ఓ మంచి సినిమా అంటున్నారు, పెద్ద హిట్ సినిమా అంటున్నారు. ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి అని తిరిగి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇట్లాంటి ఒక రెస్పాన్స్ అనేది చాలా చాలా రేర్. ఇట్లాంటి ఒక రెస్పాన్స్ రావడమే చాలా రేర్. ఈ ఫీలింగ్ని, ఈ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్తో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి ఆల్ ఓవర్ ద స్టేట్, 2 తెలుగు రాష్ట్రాలు కూడా కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ విజిట్ చేద్దామని అనుకొని ట్రిప్ స్టార్ట్ చేసాం. అండ్ దిస్ ఈజ్ రైట్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మొదలు పెట్టాం. ద పర్టికులర్ రీజన్ ఈజ్, ఈ సినిమాలోని కథ కూడా వైజాగ్లో జరుగుతూ ఉంటుంది. వైజాగ్ బ్యాక్డ్రాప్ కథ ఇది. సో వైజాగ్ ఆడియన్స్ని ముందు కలుద్దాం, ఎందుకంటే వైజాగ్ నుంచి రెస్పాన్స్ ఇంకా, అంటే టికెట్లు దొరకట్లేదు, బ్లాక్లో టికెట్లు కొనాల్సి వస్తుంది, ఇట్లాంటి రెస్పాన్స్ కూడా వైజాగ్ నుంచి వింటున్నాం. సో ఈ రేంజ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తున్న వైజాగ్ ఆడియన్స్కి ఫస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పి మిగతాదంతా మొదలు పెడదామని చెప్పి ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ
అనే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ది ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్స్, అండ్ సపోర్ట్ చేసిన మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. కమ్ టు థియేటర్స్ అండి. చూసేసిన వాళ్ళకి థ్యాంక్స్, వర్డ్ స్ప్రెడ్ చేయండి. చూడని వాళ్ళు థియేటర్కి రండి. యూ విల్ గెట్ అ వెరీ గ్రేట్ అండ్ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ 13th నుంచే నేను చూస్తున్నాను రెస్పాన్స్ వైజాగ్లో ఎలా ఉందో. నాకు అందరూ వీడియోస్ పంపిస్తున్నారు, సంగం శరత్ కానీ జగదాంబలో కానీ ఫుల్ అంటే ఫుల్ షోస్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్కి. నాకు తెలుసు వైజాగ్లో ఒక మంచి సినిమా వస్తే ఎంత బాగా లవ్ ఇస్తారో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలానే ఇంకా మంచి సినిమాలు, ఇంకా మంచి సినిమాలు వస్తూ ఉంటే అందరినీ ఇలానే ఆదరించాలని అనుకుంటున్నాను. అండ్ వైజాగ్ నుంచి ఇంకా మంచి ఆర్టిస్టులు రావాలి. థ్యాంక్ యూ జగదీష్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. గో టు థియేటర్స్, వాచ్ కోర్ట్. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా శివాజీ గారికి, మా రామ్ జగదీష్ గారికి, ప్రియదర్శన్ గారికి, హీరో రోషన్ గారికి, శ్రీదేవి గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చి వైజాగ్కి మంచి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. మా నాని గారు ప్రతి సినిమా మేమే ఇక్కడ చేసాం. మ్యాక్సిమం ఆయన ప్రొడక్షన్ సినిమాలు కానీ, అతను హీరోగా నటించిన సినిమాలు కానీ అన్నీ మనమే చేసాం. అన్ని హిట్సే వచ్చాయి. థ్యాంక్ యూ నాని గారికి కూడా. ఇక్కడ మా దిల్ రాజు గారు ఆఫీస్కి కంటిన్యూస్గా ప్రోత్సహిస్తూ. ఈ సినిమా గురించి పర్టికులర్గా చెప్పాలి, కోర్ట్ మేము రిలీజ్ చేసినప్పుడు యాక్చువల్లీ సింగిల్ థియేటర్తో స్టార్ట్ చేసామండి. ఈరోజు జగదాంబ, అక్కడ సంగం శరత్, అక్కడ మద్దెలపాలెం కిన్నెర కాంప్లెక్స్లోని అందరు అసలు సండే రోజు అయితే ప్రతి థియేటర్ వాళ్ళు మమ్మల్ని వేయడానికి అడిగారండి. మేము కొన్ని దాంట్లో ఇంకా వేయలేని పరిస్థితిలో వేయలేదు తప్ప అన్ని థియేటర్స్ వాళ్ళు అడిగారు. చాలా బాగా చేస్తుంది. ఇప్పటికే ఒక పెద్ద హీరోకి ఎలా అయితే 3 days గ్రాస్ ఎలా చేస్తుందో అలా గ్రాస్ చేసిందండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి సినిమాలు మీరు మళ్ళీ తీసి మా ఇండస్ట్రీకి ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైంలో ఎగ్జామ్స్ అవుతున్నాయండి. ఎగ్జామ్స్లో కూడా నిన్న ఎన్ని థియేటర్స్ ఇస్తే అన్ని థియేటర్స్ ఫుల్స్ వచ్చిందండి సార్. ఈ మధ్యకాలంలో మేము సంక్రాంతికి వస్తున్నాం చూసాం, అలా కలెక్షన్స్, మళ్ళీ దాని తర్వాత కలెక్షన్స్ పే చేసిందంటే ఈ సినిమా చేసిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సినిమాలు తీయాలి, ఇండస్ట్రీని బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా వైజాగ్ బ్యాక్డ్రాప్లో మొదలవుతుంది. మరీ ముఖ్యంగా మంగపతి ఇలాకాలో మొదలవుతుంది, తగరపు వలస. సో సినిమాలు జనరల్గా చాలా వస్తుంటాయండి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం, అందరికీ తెలిసిన విషయం, మనం కొత్తగా చెప్పేది లేదు. దీన్ని ఒక్కొక్క దర్శకుడు ఒక్కో రకంగా చెప్తూ ఉంటాడు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్, సరదాగా నవ్వేసుకొని, సరదాగా ఆడి పాడేసుకొని వెళ్ళిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. బ్లాక్ బస్టర్లు అవుతాయి, బంపర్ హిట్లు అవుతాయి. అలాగే ఒక చందమామ కథ లాంటి ఒక బాహుబలి, అలాగే మనుషుల్ని ఆలోచింపజేసే విధంగా ఒక RRR, అలాగే ఇంకొక చందమామ కథలాగా కల్కి. ఒకప్పుడు ఉషాకిరణ్ మూవీస్లో వచ్చిన ప్రతిఘటన, అదొక ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా రేర్గా వస్తాయి. ప్రతిఘటన లాంటి సినిమాలు. టి కృష్ణ గారి మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఆణిముత్యాలు అవన్నీ. వందే మాత్రం సమాజానికి ఉపయోగపడాలి, అది సుత్తిలాగా బోరింగ్గా అనిపించకూడదు, ఓ డాక్యుమెంటరీలాగా అనిపించకూడదు. కానీ ఇది ప్రతిరోజు మన ముందు కనపడుతున్నటువంటి ఒక సరదా, ఒక పెయిన్, ఒక బ్రిలియన్స్. ఈ సినిమాలో అండి మంగపతి అనేది ఒక భయం, సూర్యతేజ అనేది ఒక బ్రిలియన్స్, అన్యం పుణ్యం, అసలు ప్రపంచం ఎలా ఉంటుందని తెలియని ఒక పసి హృదయాలు, ఒక ప్రేమ కథ. అసలు ఇన్ని రకాలుగా ఒక సినిమా సెట్ చేయటం కుదురుతుందా? కుదిరింది. అదే కోర్ట్ అనే సినిమా. ఎంత బాగా రాసుకున్నాడు. రియల్ స్టోరీలు ఏదున్నా సరే మన ముందు కనపడే ఒక దర్శకుడు ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఏం కాదు, అది కాదు, ఇదని చాలా చెప్తూ ఉంటారు. నిజం కూడా. కానీ చూడకపోతే వాడు అసలు ఆ ఆలోచన అనేది ఎలా వస్తుంది?
సో అలాంటి ఒక మంచి కథని నేను అడిగాను, నాకు కథ చెప్పినప్పుడు నేను అడిగిన ప్రశ్న ఇదే ఫస్ట్, ఎక్కడ చూసావా మంగపతిని, పోనీ జాబిల్నిను చందుని ఎక్కడ చూసావా? సీతంపేటలో నేనైతే షూటింగ్ చేసేటప్పుడే చాలా మంది చందు జాబులని చూసాను. ఆ, అలాగే అలా చందు జాబిల్ని కాపాడిన సూర్యతేజని ఎప్పుడైనా చూసావా నువ్వు? ఉన్నాడా? ఎంత బాగా రాశాడండి, ఎంత బాగా రాశారండి పిల్లలు స్టోరీని అద్భుతంగా. అందుకే ఈ రోజున ఒక చిన్న సినిమా లాగా మొదలయ్యి ఒక బ్లాక్ బస్టర్ హీరో ఉన్న సినిమాలకి మొదలైన ఓపెనింగ్స్తో 3 రోజుల్లో 25 కోట్లు ఏంటండి మీరు చెప్పండి ధర్మంగా. ఇలాంటి సినిమాకి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్కి? ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి? అలాంటి సినిమాలో ఒక మంగపతి అంటే నేను అనేది, ఈ సినిమాకి నేను హీరో అని చెప్పడం మూర్ఖత్వం అవుద్ది, కానీ మంగపతిని గుర్తించకపోతే అంతకన్నా పెస్తానం ఏమి ఉండదు. ఎందుకంటే ఇవాళ సమాజంలో ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట మంగపతి వస్తాడు. ఆడపిల్లలు ఉంటే బాబాయో, మేనమామో, అన్నయ్యో, నాన్నో, ఎక్కడో చోట మంగపతి ఉంటాడు. ప్రతి వాళ్ళలో ఉంటాడు. ఈవెన్ సూర్యతేజలో కూడా ఉంటాడు మంగపతి. కాకపోతే పరిధులు దాటాడు మంగపతి. పరిధులు దాటబట్టే కదా సూర్యతేజ ఎలివేటయ్యాడు. అంతే కదా. ఈ పిల్లలు ఇదంతా ఈ కథని ఇంత అద్భుతంగా ఎలా రాశాడు అసలు కుర్రాడు. శాతంపేటలో అటు ఇటు తిరుగుతా వాళ్ళ నాన్న తిడతంటే చదువుతున్నా లేని చదువుకున్నట్టు చదువుకుంటా అలా హైదరాబాద్ వచ్చేసి షార్ట్ ఫిల్మ్లు తీస్తా. అంత హ్యాపీగా ఉంటుందండి ఆ లైఫ్లో. ఈ ఏజ్లో నేను ఇలాంటి సక్సెస్ కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేశాను. బాధ ఉంటుంది, ఆ పెయిన్ ఎవరికి చెప్పుకోలేము. ఒకసారి ఓకే, ఏమీ లేని ప్రింట్ మీడియా కూడా చెప్తే కానీ తెలియని రోజుల్లో ఓ టాటా బిర్లా మధ్యలో ఆడింది, వదిలింది చంద్రం ఆడింది, అమ్మాయి బాగుంది ఆడింది, ఇలాంటివి కాదు. ఈ జనరేషన్లో ఇలాంటి ఒక కిక్ ఆ రోజు నేను ఎప్పుడు చూడలా. సినిమాలు ఆడిని డబ్బులు వచ్చినాయి కాబట్టి అన్ని సినిమాలు చేయగలిగాను నేను. అలా కాదు, ఒక కిక్ ఉంటుందండి ఆ సినిమా చేసినప్పుడు. అందరూ వాడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్క ప్రేక్షకుడు అసలు ఎలాంటి కొటేషన్స్ వస్తున్నాయంటే, ఒకడు శివతాండవం అంటాడు, ఒకడు విన్యాసాలు అంటాడు, ఇవి నెయిల్ ఇట్ అన్న అంటాడు, ఇవి స్టీల్ ద షో అంటాడు. ఎవడు స్టీల్ షో ఇక్కడ? ప్రేక్షకుడికి నచ్చేటట్టు రాసిన దర్శకుడు వాడి స్టీల్ ద షో. అసలు ఇతన్ని గుర్తించిన, ఈ కథని యాక్సెప్ట్ చేసిన ప్రొడ్యూసర్ నానిగారు హీరో ఈ సినిమాకి. ఇలాంటి సినిమాల్ని అసలు చేసే దమ్ము ఒక నిర్మాతకి వచ్చింది అని అంటే, సహజంగా అయితే ఇలాంటి స్క్రిప్ట్ని అన్లెస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే చూస్తే ఇది ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది ఎక్కడో, కానీ దీంట్లో మసాలా ఉంది, ఒక రక్తపాతం లేని ఒక కమర్షియాలిటీ ఉంది ఈ సినిమాలో అని గుర్తించినటువంటి హీరో నాని గారు హ్యాట్స్ ఆఫ్. మనందరం కూడా తెలుగు ప్రేక్షకులందరూ కూడా, కుర్రాళ్ళు ఏంటండి వాళ్ళ అంత అమాయకమైనట్టు ప్రసి హృదయాలయ్యి, ఒక 22 ఏళ్లలో పిల్లలు చాలామందిని చూస్తాను కదా, వాళ్ళు ఆ స్విగ్గీల్లోనో జొమాటోలోనో అదే చందుగాడు లాంటి క్యారెక్టర్, వాడు ఏదో చేస్తున్నాను ఫీల్ అవుతున్నాడు. నానా నీకేంటి, నేను బొక్క నిన్నే ఇబ్బంది పెడుతున్నాను, నేను ఏంటి నువ్వు నాకు అంటే, వాడికి ఆ కాన్ఫిడెన్స్ని దాన్ని ఏమనాలంటే అమాయకత్వం. అది అసలు వీడి లైఫ్ ఉంది చదువులో. ఇవేమో తాత్కాలికం. ఇవాళ జొమాటో వచ్చింది, రేపు పొద్దున్న క్లోజ్ అయ్యిద్ది, లేదు ఇంకొక మార్కెటింగ్ వస్తుంది అది క్లోజ్ అయ్యిద్ది, లేదు ఒక పెళ్ళిళ్ళు చేసే ఒక ఏమంటారు అబ్బాయి దాన్ని, ఈవెంట్ మేనేజ్మెంట్. ఇవాళ నువ్వు వచ్చావు, రేపు పొద్దున ఇంకోటి వస్తాడు నీది బాబు. ఇవన్నీ టెంపరీ. ద రియల్ వెల్త్ ఈజ్ ఎడ్యుకేషన్. వాళ్ళ నాన్న వీడు తప్పు చేశానని తెలుసుకుని వీడు హక్ చేసుకుని వెళ్ళిపోయేది అంటే చూసారా, అది అసలైన వెల్త్. వాడికి అర్థమైంది అప్పుడు ఇది కాదు అని. సో ఈ జనరేషన్ తప్పుదోవ పడుతుంది, దీన్ని సరైన దారిలో పెట్టాలి అని నిజంగా మామూలుగా ఎవరన్నా నాబోటాడు బయలుదేరాడు అనుకోండి, ఆ 7 ఏళ్ళ పెచ్చనాగుడు అనుకుంటారు. అది ఒక సినిమా ద్వారా చెప్తే, దాని ఒక కరెక్ట్ వేలో చెప్తే అది ఒక అమూల్యంగా అనిపిస్తుంది, చాలా వాల్యుబుల్గా వస్తుంది. అలాగనే లాస్ట్లో సూర్యతేజ చెప్పే మాటలు ప్రతివాడికి చదువు తెలిసినా తెలియకపోయినా చట్టం తెలుసుకోవాలని చెప్పాడు సరా. ఎంత గొప్ప డైలాగ్ అండి అది, అసలు ఎంత గొప్ప మాట అండి అది. ఎలా రాశాడు ఈ మూర్ఖుడు అంటే, మూర్ఖుడు అంటే సినిమా మూర్ఖుడు. మూర్ఖత్వంగా ఉండాలండి.
మనిషి మూర్ఖంగా లేకపోతే మొండిగా, ఐ మీన్ మూర్ఖత్వం అంటే అమూర్ఖత్వం కాదు, మొండిగా నాకు ఇది కావాలి అని కూర్చోకపోతే పని అవ్వదు. ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, 10 రోజుల తర్వాత కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు. ఆడ మొండితనం వదులుకోనంత వరకు ఆడెప్పటికైనా కింగ్ అవుతాడు, అనుమానమే లేదు. అలాంటి ఒక గొప్ప రైటప్ ఈ మధ్యకాలంలో నాకు చాలామంది నాతో పనిచేసిన డైరెక్టర్లు చాలామంది మెసేజ్లు పెట్టారు. ఎంత బాగా రాశాడు ఆ కుర్రాడు, ఎవరు అసిస్టెంట్ ఏమో ఎవడో తెలుసు, ఎవడ అసిస్టెంట్ అని మనం అడగలేం కదా. ఒకప్పుడు ఉండేది అలాగే, ఎక్కడ పని చేసావు, రాజేంద్రరావు దగ్గర, గోపాల్ గారి దగ్గర, దాసనాయుడు గారి దగ్గర, ఇలా ఉండేది. అలా కాదు, రైటప్ ఎంత వెయిట్ ఉంది దీంట్లో అని చూసి సినిమాలు ఇస్తున్నారు ప్రొడ్యూసర్లు. చాలా గొప్ప ట్రెండ్ ఇది. అనుభవం కావాలి, అనుభవం చాలా అవసరం. సినిమా ఎలా తీయాలి, మేకింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఎంత పెట్టుకున్నా కూడా ఇవన్నీ చాలా అవసరం. అలాంటి ఒక మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి మిస్టర్ రామ్ జగదీష్ సీతంపేట. అంటే నాకు ఒక కిక్ కావాలని 28 సంవత్సరాల నుంచి నేను కోరుకున్నాను. అలాంటి ఒక కిక్ ఇచ్చాడు తమ్ముడు. అంత అద్భుతం ఈ అబ్బాయి. చాలా పెద్ద డైరెక్టర్, లాంగ్ వే టు గో. సో మరీ ఎక్కువ పొగిడిన పక్కన పెట్టుకొని ఇంకో సినిమాలో ఏమైనా క్యారెక్టర్ రాస్తాం అనుకుంటారు. అనుకున్నా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఎంటబడే రకాన్ని కాదు, వేటాడే రకాన్ని నేను. సో కాబట్టి చాలా బాగా సంతోషంగా ఉందండి. మీ అందరూ ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ పిల్లల్ని, ఈ సినిమాని ఆశీర్వదించండి. అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. మావాడు దర్శి, అలాగే డైరెక్టరు, ప్రొడ్యూసర్గా నాని గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందు ఇంకా మంచి పెద్ద సినిమాలు. లోకల్ టాలెంట్ ఈ పాప పెందుర్తి బిడ్డ. సో వీళ్ళందరినీ పేరు పేరున ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అసలైన వేట ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ.